శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖరూరం ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి మా పుణ్యక్షేత్ర దర్శనాలు ఎపిసోడ్ 15 దాకా చెప్పుకున్నాం. 15లో ఏం చెప్పుకున్నాం అంటే ఓంకారేశ్వర తాటం. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యన చీలిక ఉందట. ఈ చీలిక ద్వారా అభిషేక జలం నర్మదా నదిలో కలిసి పవిత్రీకరిస్తుందని భావిస్తారు. అది చెప్పాను, అది అయింది. ఇంక ఇప్పుడు 16 ఎపిసోడ్లో ఇక్కడ వెళ్దాం, కంటిన్యూ చేద్దాం. దాంతే కంటిన్యూ చేసినప్పుడు ఓంకారేశ్వర పురాణ గాథ. సూర్యవంశానికి మాంధాత రఘువంశ మూల పురుషుడు. మాంధాత ఇక్కడే పర్వతంపై తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు. స్వామి అనుగ్రహంతో ఇక్కడే పర్వతం మీద ఆలయం నిర్మించాడు. ఈ పర్వతం మీద ఉన్న అనేక దేవాలయాలు ఓం అనే ప్రణవాకారంలో ఉండి ఓంకారేశ్వర ప్రణవంపై సూర్య భగవానుడిలాగా ప్రకాశిస్తోంది. దగ్గరలో విష్ణుపురి బ్రహ్మపురి కొండలు ఉన్నాయి. వాటి మధ్య నుంచి కపిలధార అనే నది ప్రవహించి నర్మదా నదిలో కలుస్తుంది. ఒకప్పుడు నారద మహర్షి గోకర్ణ క్షేత్రంలో శివుని అర్చించి తిరిగి వస్తూ వింధ్యాపర్వతం వద్దకు వచ్చాడు. వింధ్యుడు పూజ గ్రహించాడు. తనలో రత్నమాణిక్యాలు ఉన్నాయని వింధ్యుడు గర్వంగా మహర్షితో అన్నాడు, నువ్వు మేరు పర్వతం కంటే తక్కువే, మేరు శిఖరాలు స్వర్గం వరకు వ్యాపించాయి అన్నాడు. సిగ్గుపడ్డ వింధ్యుడు శివుని కోసం 6 నెలలకు ఈ క్షేత్రంలో ఘోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శంకరను చూడగానే మనోబాధలు పోయాయి. తనకు ప్రశాంత మనసు ఏర్పడిందని తన శిరస్సుపై శాశ్వతంగా ఒంటి బొమ్మని శివుని వేడుకున్నాడు. సంతోషించిన శివుడు ప్రణవాకారంలో జ్యోతిర్లింగంగా ఇక్కడే స్థిరపడిపోయి భక్తుల అభీష్టాలను నెరవేరుస్తున్నాడు. ఓంకారేశ్వరుడు అని పార్థివాకారంలో అమలేశ్వరుడిని 2 పేర్లతో ఈ లింగాన్ని అర్చిస్తారు. ఓంకార క్షేత్రంలోనే ఆదిశంకరాచార్యుల వారు ఉపనిషత్తులకు భాష్యం రాశారు. ఈయన గురువుగారితో నివసించిన గుహను ఈ మధ్యనే పునరుద్ధరించారు. ఇక్కడి గౌరీ సోమనాథ మందిరంలో శివలింగ దర్శనం చేస్తే పునర్జన్మ ఉండదన్న విశ్వాసం, రాబోయే జన్మ రహస్యాలు కూడా తెలుస్తాయట. అందరూ గర్భాలయం చేరి అభిషేకం చేయవచ్చు. మామలేశ్వర జ్యోతిర్లింగం. నర్మదా నదీ తీరంలో మామలేశ్వర జ్యోతిర్లింగం క్షేత్రం ఓంకారేశ్వరకు ఎదురుగా ఉంది. ఇక్కడ శివలింగ పూజ ప్రత్యేకం. అభిషేకం మనమే చేసుకోవచ్చు. వెనక పార్వతీ అమ్మవారు శివలింగం వెనక ఉంటారు. ఒకప్పుడు నారదుడి ప్రేరణతో వింధ్యపర్వతం శివుని గురించి తపస్సు చేసి అనుగ్రహింపబడి దేవతల కోరికపై ఇక్కడే మామలేశ్వరుడు ఉండిపోయాడు. వరగర్వంతో వింధ్యపర్వతం మేరును దాటి గర్వంగా పెరిగిపోయింది. సూర్యుడు ఉత్తర దిశలో ఉండిపోయినాడు. దక్షిణ భాగం అంతా అంధకారం. అప్పుడు దేవతలు విష్ణువు ప్రార్థించారు. వింధ్యగర్వం హారించడానికి అతని గురువు అగస్త్య మహర్షికి మాత్రమే సాధ్యమని చెప్పి కాశీకి పంపాడు. మహర్షిని ప్రార్థించి వింధ్యాగర్వాపహరణం చేయమన్నారు. సరేనన్న మహర్షి కాశీ విశ్వనాథుని వదలలేక వింధ్యపర్వతం సమీపించి దక్షిణానికి ప్రయాణమైనాడు. శిష్యుడు వంగి గురువును నమస్కరించాడు. తాను దక్షిణ దేశానికి వెళ్తున్నానని, తిరిగి వచ్చేదాకా అలాగే ఉండిపోవని శిష్యుని శాసించాడు. ఇక్కడే వింధ్యపర్వత గర్వాపహరణ జరిగిందన్నమాట. అప్పటి నుండి అలానే వింధ్యపర్వతం ఉంది. ఈ క్షేత్రానికి కూడా మేము 2 సార్లు ఆ పరమేశ్వరుని కృపతో దర్శించగలిగాము. ఇంకో క్షేత్రం షిరిడి సాయి మందిరం, కోపర్గాం, అహ్మద్నగర్ జిల్లా, మహారాష్ట్ర స్టేట్. మేము ఈ క్షేత్రాన్ని చాలాసార్లు దర్శించుకున్నాం. మేము ఆల్వాలు, సికింద్రాబాద్లో ఉన్న రోజుల్లో మా ఇంటి వద్దే నాకు ఈ స్వామి యొక్క నిజ దర్శన భాగ్యం కలిగి ఆ స్వామితో మాట్లాడి ఆ స్వామి నేను తావేదులు వెండిని స్వీకరించాను అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. నిజానికి నాకు ఈ స్వామి దర్శనం అయినప్పుడు నాకు ఆయన గురించి ఏమీ తెలియదు. నాకు సికింద్రాబాద్ మసీదు నుంచి నాసిక్ బదిలీ అంటే ట్రాన్స్ఫర్ అయ్యాక ఈ క్షేత్రానికి వెళ్ళాం. అంటే ఆయన తన దగ్గర రప్పించుకున్నాడా అనే సందేహం రాకమాందు. కానీ నాకేమీ తెలియదు. ఆయన ఇచ్చిన తావేజులు ఎప్పటికీ మా ఇంట్లో ఉంది. దేనికైనా ప్రధానంగా ఉండవలసిన నమ్మకం. మేము నమ్ముతాం.
మా నమ్మకమే కొన్ని వేళల్లో నిజాలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. షిరిడి సాయిబాబా సెప్టెంబర్ 25, 1835, అక్టోబర్ 15, 1918 భారతదేశానికి చెందిన ఒక మానవికుడు, సాధువు మరియు యోగి. సాయిబాబా అసలు పేరు, జన్మస్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవితాలలో బోధనలలో 2 మతాలను అవలంబించి సహయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. 2 మతాల మద్దతులను తన బోధనలో అవలంబించారు. ఈయన 2 సంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించారు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యం అల్లా మాలిక్, సబ్కా మాలిక్ ఏక్ హై, అందరికీ ప్రభు ఒక్కడే. ఎక్కువ మంది భక్తులు, ప్రధానంగా హిందూ సాంప్రదాయానికి చెందినవారు, సాయిబాబాను శివుని దత్తాత్రేయుని అవతారం ఆయన సద్గురువుగా భావిస్తారు. సాయిబాబా బోధనలలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు సాయిబాబా బోధనలోనూ జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ఎంతోమంది, ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి సాయిబాబాను దైవస్వరూపునిగా గుర్తించి ఆరాధిస్తూ ఉన్నారు. సాయిబాబా నిశ్చయంగా దేవుడే. ఇంక నెక్స్ట్ ఇంకో క్షేత్రం శ్రీ త్రయంబకేశ్వర్ మృత్యుంజయుడు, జ్యోతిర్లింగం, నాసిక్ జిల్లా. నేను షిరిడి సాయి గురించి పైన చెప్పిన విషయాలు అలాగే మేము సికింద్రాబాద్, నాసిక్ బదిలీ అవ్వడం ఒక దైవలీలగానే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంగా భావిస్తాను. నిజాన్ని నేను నమ్మక పురుష సూక్త, శ్రీ సూక్త మరియు మంత్రపుష్పం శ్రీ ఎంపీవీఆర్ఎల్ ప్రసాద్ గారి ద్వారా శ్రీ ఊరగడ్డ పతంజలి శాస్త్రి గారు మొదలైన మిత్రుల ప్రార్థనలతో నేర్చుకున్నాను. అప్పుడే మేము పంజాబ్ కమ్యూనిటీ హాల్లో ఒక మహాశివరాత్రి నాడు అభిషేకాలు, లింగోద్భవ సమయంలో అభిషేకం, జాగరణ, మర్నాడు సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని ఆ పరమశివుని అనుగ్రహంతో ఆ స్వామికి జ్యోతిర్లింగ సమీపంలో ఉద్యోగరీత్యా నూతన కార్యాలయంలో చేరడం జరిగి అప్పటి నుంచి గురువుగారు నేర్పిన మమ్మల్ని నమ్మకాదులు వల్లి వేసుకుంటూ వీలైనప్పుడు త్రయంబకేశ్వరుని దర్శించుకుంటూ కాలాన్ని గడిపాను. అక్కడ ఓపీ శాస్త్రి గారితో పాటు శిష్యాన్ని, అతను కూడా ఒక మంచి వాళ్ళు తీసుకొచ్చి నన్ను నేర్చుకోవయా, మన వాళ్ళు చెప్తున్నారని చెప్పారు. కాబట్టి అది మూల కారణం. అక్కడే కాలం గడిపాను. అక్కడే ఆ స్వామి అనుగ్రహంతో ఎన్నో రకాల సుఖదుఖ ప్రారంభాలు అనుభవించాం. ఆ స్వామి మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడాడు. మేము అక్కడ ఉండగా మా బంధువులు వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి మా గృహస్థాశ్రమ ధర్మాన్ని చక్కగా నా శ్రీమతి సహకారాలతో నిర్వర్తించడానికి వారు సహకరించారు. అదే మా భాగ్యం. మా పూర్వజన్మ పుణ్యఫలం. త్రయంబకేశ్వర ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ క్షేత్రం నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రయంబకం లేదా త్రయంబకేశ్వరుని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు. అయితే ఈ క్షేత్రానికి గోదావరి జన్మస్థానం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది. త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. పరమశివుడు. అంబిక అంటే అంబకం అంటే నేత్రమని అర్థం. 3 నేత్రాల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 తేజస్సులు 3 నేత్రాలుగా వెలసిన దేవుడు. పాలభాగంలోని 3వ నేత్రమే అగ్నితేత్రం. మన్మధుడిని నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి అనే 3 స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. మృత్యుంజయ మహామంత్రంతో మృత్యు అనగా మరణము నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు. పూర్వపు ఆలయ విశేషాలు ఎక్కువగా లేకపోయినప్పటికీ ఆలయాన్ని మాత్రం 1730లో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి అయిన బాజీరావు పీష్వా నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఎక్కువ భాగం దేవాలయ నిర్మాణానికి నల్ల శాండపు రాయిని ఉపయోగించారు. ఈ ఆలయం హేమంత్ శైలికి చెందిన నిర్మాణం. ఆలయం చుట్టూ నిర్మాణం లోపల వైపు చతుస్రాకారంగాను, బయట వైపుకు నక్షత్రాకారంగాను ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక జ్యోతిర్లింగం శ్రీ భీమాశంకరుడు, రాజ్గురుఖేడ్ జిల్లా, మహారాష్ట్ర స్టేట్. భీమాశంకర్ క్షేత్రం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన జ్యోతిర్లింగంగా వెలసిన హిందూ పుణ్యక్షేత్రం. భీముడు అనే రాక్షసుడి కారణంగా తలెత్తిన విపత్తును తొలగించినందువల్ల భీమశంకరు
భీమాశంకరం జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. భీమాశంకరం క్షేత్రం సహ్యాద్రి పర్వత సానువుల్లో మహారాష్ట్రలో పూణేకు 127 కిలోమీటర్లు, ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలో పూణే జిల్లా ఉంది. పూణే జిల్లాలోని ఖేడ్ తాలూకాలో భీమా నది పక్కన భావగిరి గ్రామంలో వెలసి ఉంది. సహ్యాద్రి పర్వత శిఖరాలలో ఒక దాని పేరు డాకిని. ఆ కొండపై భాగంలో పరమశివుడు భీమాశంకర జ్యోతిర్లింగంగా వెలిచాడు. కృష్ణానది యొక్క ఉపనది అయిన భీమానది ఇక్కడే పుట్టింది. అది పుట్టిన చోట శివలింగం ప్రక్క భాగం నుంచి కొద్ది కొద్దిగా ప్రవహిస్తూ ఉంటుంది. భీమాశంకరుడు శాకిని, డాకిని మొదలైన రాక్షస సమూహాలతో సేవించబడుతూ ఉన్నాడని పురాణ వచనం. యో డాకిని శాకినికా సమాజే నిశ్యవిమానం పిశితాశనైశ్చ సదైవ భీమాది పదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి. భీమాశంకర దేవాలయాన్ని 13వ శతాబ్దంలో నాగర పద్ధతిలో పీష్వాల దీవానైన నానా ఫడ్నవీస్ నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆధారానుసారంగా తెలుస్తోంది. ఆ గుడి గోపురాన్ని చూడగానే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. నల్లటి రాతితో చెక్కిన ఆలయ శిఖరాన్ని చూడగానే ఎంతో భక్తిభావం కలుగుతుంది. గుడి లోపల చిన్నగా ఉన్న ఆ శివలింగాన్ని వెండితో తాపడం చేస్తారు. దానిపైన ఒక కత్తిఘాటు ఉంటుంది. క్రీస్తుకి 1437లో చిమంజీ అంతజీ నాయక్ అతను స్వామి ముందర ఉన్న సభామండపాన్ని నిర్మించాడు. రఘునాథ్ పీష్వా అనే అతను ఒక నూతిని తవ్వించాడు. ఆ కోనేటి లోపల ఒక వినాయకుని విగ్రహం కూడా ఉంది. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం భూమి కంటే చాలా దిగువన ఉంటుంది. ఎన్నో ఆలయాలు పర్వత శిఖరాలపైన ఉంటాయి, కానీ లోయలో ఉండే అతి కొద్ది ఆలయాల్లో భీమాశంకర్ ఒకటి. అన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలాగే భీమాశంకరు గర్భగుడి కూడా కిందికి ఉంటుంది. సులువైన మెట్ల మార్గం గుండా ఈ క్షేత్రానికి వెళ్ళాలి. ఈ మార్గం గుండా కట్టెతో చేసిన మాదిరిగా ప్లాస్టిక్ స్తంభాలు కూడా పైన కూడా ప్లాస్టిక్ రూఫ్తో కూడిన మరీ అత్యంత సుందరమైన స్వాగత ద్వారం ఎంతో రమణీయం. పూర్వం భీముడు అనే పేరుగల రాక్షసుడు తన తల్లి అయిన కర్కటితో ఈ పర్వత శిఖరం మీద నివసిస్తూ ఉండేవాడు. వాడు ఒకనాడు తల్లిని, అమ్మా, నా తండ్రి ఎవరు, ఎక్కడున్నాడు, నీవు ఈ కొండ మీద ఒంటరిగా ఉండడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు కర్కటి కుమార్తో, నాయన, లంకారాజ్యానికి ప్రభు అయిన రావణాసురుని తమ్ముడైన కుంభకర్ణుడు మీ తండ్రి. పరాక్రమవంతులైన నీ తండ్రిని, పెద్ద తండ్రిని దుర్మార్గుడైన శ్రీరాముడు సంహరించాడు. నా తండ్రి కర్కటుడు, తల్లి పుష్కసి, నా మొదటి భర్త విరాధుడు. అతన్ని కూడా ఒకప్పుడు శ్రీరాముడు సంహరించాడు. ఒకనాడు నా తల్లిదండ్రులు అగస్త్య మహర్షి శిష్యుడైన సుతీక్షుడు అనే వాడిని తినబోయాడు. తపస్సంపన్నుడైన వాడు కోపంతో నా తల్లిదండ్రులు భస్మం చేసేశాడు. నేను దిక్కులేని దాన్ని అయిపోయి బిక్కుమంటూ కాలం గడుపుతూ ఉన్నాను. అప్పుడు ఒకనాడు ఇక్కడికి వచ్చిన కుంభకర్ణుడు నన్ను బలవంతంగా చేపట్టాడు. దీని తర్వాత ఇక్కడితోటికి ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.